ninth such surgery which has happened in the whole Telangana state. నా సజెషన్ ఏంటి అంటే ఇప్పుడు ఎవరికైనా ఏమైనా ఇబ్బంది అయినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రిఫర్ చేసే అమ్మోర్ హాస్పిటల్. సర్జరీ కూడా చాలా బాగా వచ్చింది, అన్నయ్య కూడా ఏ ప్రాబ్లం లేదు. హాయ్ అండి, నా పేరు ప్రణదీప్. నేను సింగరేణి మైన్లో వర్క్ చేస్తాను. షోల్డర్ డిస్లొకేషన్ అయ్యి సర్జరీ అయ్యింది. అది ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జరిగింది. సో అక్కడ నాకు సర్జరీ అయిన తర్వాత రికవరీ కావడానికి ఒక 2 years పట్టింది. కాకపోతే కరెక్ట్ సెట్ కాలేదు నాకు బోన్ లోపల, ఎందుకంటే ఎట్ ఏ టైం 3 రిపేర్స్ అయినాయి షోల్డర్కి. మరి అది ఎట్లా ఏమైందో తెలియదు, కానీ కరెక్ట్ హీల్ కాలేదు. దాని తర్వాత నేను రెస్ట్ మోడ్లోనే ఉన్నాను. మొత్తం ఆల్మోస్ట్ ఒక 2 years వరకు రెస్ట్ మోడ్లోనే ఉన్నాను. తర్వాత మళ్ళీ రీసెంట్గా మళ్ళీ జాయిన్ అయ్యి సింగరేణిలో వర్క్ చేస్తుంటే మళ్ళీ సడన్గా మళ్ళీ సేమ్ నాకు అన్ఫార్చునేట్లీ మళ్ళీ నాకు సడన్లీ యాక్సిడెంట్ అయింది. లోపల బోన్ కూడా డ్యామేజ్ అయింది. సింగరేణి హాస్పిటల్ అబ్జర్వేషన్ ఉంది. మళ్ళీ వాళ్ళు ఇక్కడికి అమ్మోర్ హాస్పిటల్కి నన్ను రిఫర్ చేశారు. డాక్టర్స్ అందరూ ఎగ్జామిన్ చేశాను. ఎస్పెషల్లీ నాకు డాక్టర్ జయదీప్ సింగ్ గారు దగ్గరుండి ప్రతి ఒక్కటి నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ఎన్ని క్వశ్చన్లు వేసినా అసలు నాకు సార్ చిరాకు కూడకుండా నాకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసిళ్ళు. ప్రతి ఒక్కరు ప్రతిసారి ఒక 1 hourకి చెకప్ చేసుకుంటా పేషెంట్ కండిషన్ ఎలా ఉందని చెప్పి చూస్తారు. ఆ విషయంలో నాకు చాలా నచ్చింది. ఇప్పుడు నాకు సర్జరీ చేసిళ్ళు డాక్టర్ జయదీప్ సింగ్ గారు, ఇంకా కిషోర్ రెడ్డి సార్ గారు, సంతోషి మేడం, వీళ్ళందరూ నాకు దగ్గరుండి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి నాకు ఇట్లా ఉంటుంది నాకు సర్జరీ అని చెప్పిళ్ళు. సార్ సర్జరీ చేశారు, మంచిగా కంప్లీట్ 100% చేశారు. నా సజెషన్ ఏంటి అంటే ఇప్పుడు ఎవరికైనా ఏమైనా ఇబ్బంది అయినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రిఫర్ చేసే అమ్మోర్ హాస్పిటల్. యాక్సిడెంట్లు కానీ ఇంకా స్పోర్ట్స్ పర్సన్స్కి ఏమన్నా సడన్గా ఏమైనా ఇంజరీస్ అయినా కూడా స్పెషలిస్టులు ఉన్నారు. ఎస్పెషల్లీ డాక్టర్ జయదీప్ సింగ్ గారు యూకేలో ట్రైన్ అయ్యి ఇక్కడికి వచ్చారు. కీ హోల్ అనే ఆపరేషన్తో నాకు సర్జరీ చేశారు. అందరికీ థ్యాంక్స్ అంటే స్టాఫ్కి అయినా ఈ హాస్పిటల్ యాజమాన్యానికి అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎస్పెషల్లీ డాక్టర్ జయదీప్ సింగ్ గారికి మరియు డాక్టర్ కిషోర్ రెడ్డి గారికి, సంతోష్ మేడం గారికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. హలో అండి, నా పేరు డాక్టర్ జయదీప్. నేను అమ్మోర్ హాస్పిటల్లో స్పోర్ట్స్ ఇంజరీ అండ్ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ కన్సల్టెంట్. నా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నేను ఇండియాలో ఇంకా యూకేలో ట్రైన్ అయ్యి వచ్చాను. కమింగ్ టు వన్ స్పెషల్ కేస్, మిస్టర్ ప్రణదీప్ గారు నా దగ్గరకు వచ్చారండి. షోల్డర్ డిస్లొకేషన్ ప్రాబ్లంతో వచ్చారు. ఆ పేషెంట్కి 2 years బ్యాక్ షోల్డర్ డిస్లొకేషన్ అయింది. అప్పుడు వేరే ప్రైవేట్ హాస్పిటల్లో హైదరాబాద్లోనే సర్జరీ చేశారు. సర్జరీ చేశాక 2 years హీ వాస్ డూయింగ్ ఓకే. అండ్ దెన్ రీసెంట్లీ మళ్ళీ డిస్లొకేట్ అవ్వడం వల్ల నా దగ్గరకు రావడం జరిగింది. నేను ఆ పేషెంట్ని చూశాను, ఎగ్జామిన్ చేశాను. మళ్ళీ కావాల్సిన ఎక్స్రే, ఎంఆర్ఐ, సిటీ స్కాన్లో తీపిచ్చాక పేషెంట్కి ఒక స్పెషల్ సర్జరీ చేయాలని కరెక్ట్గా అనిపించింది. స్పెషల్ సర్జరీ మేము ఏమనుకున్నామో దాన్ని ఆర్థ్రోస్కోపిక్ బోన్ బ్లాక్ సర్క్లాజ్ అంటారండి. సో ఇంతకుముందు ఓపెన్ చేసి ఇక్కడ పక్కన ఉన్న బోన్ అక్కడ పెడుతుండే. సో దానివల్ల ఏమవుతుంది అంటే రికవరీ స్లో ఉంటుండే, దానివల్ల వచ్చే కొన్ని కాంప్లికేషన్స్ కూడా ఉంటుండే. సో అది ఇప్పుడు ఆ సేమ్ ప్రొసీజర్ అనేది మనం ఇప్పుడు కీ హోల్ ద్వారా చేసుకోవచ్చు, అంటే కెమెరా పెట్టి ఆపరేషన్ చేసుకోవచ్చు. అడ్వాంటేజ్ ఏంటంటే ఇంతకుముందు ఓపెన్ చేస్తుండే కదా, దానివల్ల పెద్ద సర్జరీ అంటే పెద్ద కట్ చేయాల్సి వస్తుండే. ఇప్పుడు అట్లా ఏం లేదు, చిన్నగా స్మాల్ హోల్ ద్వారా మేము ఆపరేషన్ చేస్తాము, కీ హోల్ ద్వారా కెమెరా పెట్టి. అదొక అడ్వాంటేజ్. ఇంతకుముందు సర్జరీలో హాస్పిటల్లో మినిమం ఒక 3 to 4 days 5 days ఉండాల్సి వస్తుంది. ఈ సర్జరీకి అవసరం లేదండి. అంటే ఇవాళ సర్జరీ అయితే రేపు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇది కీ హోల్ సర్జరీ కాబట్టి ఏది కట్ చేయము ఎక్కువ, జస్ట్ కెమెరా పెట్టడానికి ఒక చిన్న హోల్ పెట్టి చేస్తాము. సో రికవరీ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ బెనిఫిషియల్ టు ద పేషెంట్. సో ఆ ప్రొసీజర్ని మేము ఆ పేషెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇవాళ 15 days అయిపోయింది. ఆ పేషెంట్ వచ్చారు, చూశాము, చాలా బాగున్నారు. హీ ఈస్ డూయింగ్ వెరీ గుడ్, కంఫర్టబుల్, without pain and doing all the movements. I would like to take this opportunity to thank Amoor Hospitals, Dr. Kishore Reddy sir, for giving me such a big opportunity. Thank you.